నేను చెప్తున్నాను కదా, నేను హెరిటేజ్ వాళ్ళు ఒక ఐటీ కంపెనీ స్థాపించి వాళ్ళు పెట్టుకున్నా మేము స్వాగతిస్తామని చెప్తున్నాం కదా. ఈ రాష్ట్రంలో ఏ సంస్థ వచ్చి 10 మందికి ఉద్యోగాలు ఇస్తామన్నా సరే మేము సంతోషపడతాం, వెల్కమ్ చేస్తాం. కానీ కనీసం ఒక్క ఉద్యోగస్తుడు కూడా లేనటువంటి ఒక కంపెనీని తీసుకొని వచ్చి వారికి 55 ఎకరాలు ఇచ్చి 2,500 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని ఇచ్చి కనీసం ఆఫీస్ కూడా లేనటువంటి సంస్థను తీసుకొని వచ్చి భూములు కేటాయింపులు చేస్తున్నప్పుడు దాన్ని అడ్డుకోమంటారో వద్దంటారు చెప్పమనండి. కంపెనీల పేర్లు అదే చెప్తున్నా కదా, టీసీఎస్, కాగ్నిజెంటో లేకపోతే క్యాప్జెమినియో. వెల్కమ్. గూగుల్ అనో లేకపోతే ఇంకోటి ఏదొచ్చినా వెల్కమ్ చేస్తున్నాం కదా. కానీ వచ్చినటువంటి కంపెనీలు ఈ కంపెనీలు పెద్ద కంపెనీలు పేర్లు చెప్పి జరుగుతున్నటువంటి దోపిడీ గురించి చెప్తా ఉన్నాం. సో దయచేసి దాన్ని ప్రశ్నించమని మీరే ఎవరో అడిగినట్టున్నారు. 99 పైసలకి ఎలాగిస్తారు భూమి అని చెప్పని అడిగితే 99 పైసలకి కాదు, అవసరమైతే మొత్తం 99 పైసలకే ఇస్తానన్నాడు ఆయన. ఎవరి జాగీర్ ఇది? అది కూడా ఏం చెప్పాడు, ఓన్లీ ఫార్చ్యూన్ 500 కంపెనీస్, టాప్ 500 కంపెనీస్లోనే వారికే అని చెప్పని అన్నాడు. మొన్న ఒక సెమీ కండక్టర్ కంపెనీకి ఒక ల్యాండ్ అలాట్మెంట్ చేశారు, అది ఫార్చ్యూన్ 500 కంపెనీలో ఉంది. అది రియల్ ఎస్టేట్ కంపెనీలకి 99 పైసలకి ఇచ్చారు, అది ఫార్చ్యూన్ 500లో ఉందా? ఇదంతా కూడా ఒక అవినీతి కార్యక్రమం. చెప్తున్నాను కదా, విశాఖపట్నంలో గడిచినటువంటి 2 సంవత్సరాల్లో జరిగినటువంటి ల్యాండ్ అలాట్మెంట్స్ అనేటువంటిది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ ఇండియా. దానికి ఈ స్కామ్ని కప్పిపుచ్చుకోవడానికి ఒక తప్పుడు ప్రచారాన్ని మామి చేయడం, ఏదో జరిగిపోతుంది అనేటువంటి ఓ పబ్లిసిటీని రాష్ట్ర వ్యాప్తంగా చేయడం అనేటువంటిది ఒక దీనికి తీసుకెళ్తున్నారు. డెఫినెట్గా వారి కుటుంబానికి సంబంధించినటువంటి సంస్థలు, వారి వెంట నడుస్తున్నటువంటి వారి అనుయాయులకు సంబంధించినటువంటి సంస్థలకి 1000 ఎకరాలు 1000 కోట్ల రూపాయలు అనేటువంటి భూముల్ని గడిచినటువంటి 24 మాసాల్లో ఈ విశాఖపట్నంలోనే కేటాయింపులు జరిగినాయి. వీటన్నిటి మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫైట్ చేస్తుంది. విన్నాను, ఇప్పుడే నువ్వు ఉంటుండగానే చెప్పాను. అంటే నేను చెప్పింది నువ్వు వినవనుకుంటాను, నువ్వు చెప్పింది నేను వినాలి. నేను క్లియర్గా చెప్పాను కదా, నువ్వు వచ్చిన తర్వాత కదా మాట్లాడు. నువ్వు ఎలాగ లాస్ట్ 2 మినిట్స్లో వచ్చావు. నువ్వు వచ్చినప్పుడే చెప్పాను. ఏం చెప్పాను? ఒకవేళ మాకు మొట్టికాయలు వేసిందని అనుకుందాం, ఎప్పుడన్నా కేసు వేసినప్పుడు కూర్చున్నటువంటి జడ్జి గారు సహజంగా కొన్ని ప్రశ్నలు లేవనెత్తడం అనేటువంటి సహజం. ఒకవేళ మా పిల్లే తప్పు అయితే అసలు అడ్మిటే చేయరు కదా. అడ్మిట్ చేశారంటే అందులో వాస్తవాలు ఉన్నాయనే కదా అడ్మిట్ చేసినట్టు. అడిగినప్పుడు కంపెనీలకి ఇస్తే, లేకపోతే ఇందులో టీసీఎస్, కాగ్నిజెంట్ ఒక 2 కంపెనీలు పేరు చెప్పి వాళ్ళకి ఇస్తే మీకు ఏంటి ఇబ్బంది అని అంటే, టీసీఎస్కో కాగ్నిజెంట్కి ఇస్తే మాకేం ఇబ్బంది లేదు. ఉర్సాకో లేకపోతే ఏబిఎన్ ఆంధ్రజ్యోతికో లేకపోతే ఇంకోరికో ఇస్తున్నారని అంటే డెఫినెట్గా అబ్జెక్షన్స్ ఉంటాయి. కొన్ని ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలనేటువంటిది మా తాలూకు ఉద్దేశం. మీ పాలసీల్లోనే పెద్ద బ్లండర్స్ ఉన్నాయనేటువంటిది మా పార్టీ తాలూకు ఆలోచన, ప్రజల తాలూకా ఉద్దేశం. ఆ ఉద్దేశాన్నే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్గా మా ఎంపీ గారు ఫైల్ చేశారు. దాని మీద ప్రశ్నలు వచ్చాయి. వచ్చిన తర్వాత అడ్మిట్ చేశారు. రెస్పాండెంట్స్ అందరికీ కూడా నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. ఇందులో ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొట్టికాయాలని అంటే ఇంకేం చెప్తాం మేము?